ప్రతి వ్యక్తి తన జీవితంలో అందరూ తనను గౌరవించాలి అని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి అని కోరుకుంటారు. మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలిగినా మనిషి ఎంతో బాధకి గురి అవుతాడు. ఎందుకంటే గౌరవం ఇవ్వటము మరియు తీసుకోవటంలోనే చాలా ఆనందం ఉంది. అందరి మధ్యలో కానీ లేదా వ్యక్తిగతంగా చూసావా, నీ దగ్గర ఎలాంటి టాలెంట్స్ లేవు, నువ్వు దేనికి పనికిరావు అని దూషించినా, లేదా నీకు కనీసం మాట్లాడేటువంటి సంస్కారం కూడా లేదు, నీలో మంచి గుణాలు కూడా లేవు, రేపు జీవితంలో నువ్వు ఏం ఉన్నతి పొందుతావో అని నెగిటివ్ మాటలు మాట్లాడినా, లేదా అందరి ముందు చాలా తిరస్కార భావనతో చూసినా మనిషి చాలా బాధకి, అశాంతికి, అసంతృప్తికి గురి అవుతాడు. మరి ఇలా అందరి మధ్య అవమానపడినప్పుడు ఆ అవమానాన్ని తట్టుకొని ఎదుర్కొని నిలబడగలగాలి అంటే మనిషి శారీరకంగానూ, మానసికంగానూ, భావోద్వేగపరంగానూ, ఆధ్యాత్మికంగా కూడా చాలా శక్తిశాలి సంపన్న స్థితిలో ఉండాలి. మానసికంగా ఏమాత్రం బలహీనంగా ఉన్నా, తన భావోద్వేగాలను, ఎమోషన్స్ని ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయినా ఈ అవమానానికి ఎక్కువగా గురి అయ్యి అశాంతి, అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశము చాలా ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఇతరులు నిన్ను బాధ పెట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, నీ మనస్సుని గాయపరిచినప్పుడు నీకెంత బాధ, దుఃఖం కలుగుతుందో అది ఇతరుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. కాబట్టి మనం ఇతరులతో చాలా మంచిగా ప్రవర్తించాలి, గౌరవ భావనతోనే మెలకాలి. గౌరవం ఇవ్వటంలోనే మరలా తిరిగి మనం గౌరవాన్ని పొందగలము. అయితే దీనికోసం శ్రీమద్ భగవద్గీత పరమాత్మ ముఖారవిందం నుంచి వచ్చినటువంటి మహావాక్యాలు ఎలా చెప్తున్నాయో ఒక్కసారి చూద్దాము. ఇదే 6వ అధ్యాయంలో జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోహో అంటే, ఎవరైతే ప్రతిరోజు చక్కగా సత్సంగానికి వస్తూ భగవంతుని ఆరాధన చేస్తూ వారి మనస్సుని జ్ఞానయోగాలతో చక్కగా ట్యూన్ చేసుకుంటారో అటువంటి వారు ఎటువంటి పరిస్థితిలో అయినా మనస్సుని నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి తీసుకొని ప్రశాంతంగా ఉంటారు. వారి కర్మేంద్రియాలపైన విషయాన్ని పొందుతారు. సుఖంలోనూ దుఃఖంలోనూ సమానంగా ప్రతిస్పందిస్తారు. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, కృషించిపోకుండా అక్కడ కూడా ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకుంటారు. అలాగే ఇతరులు గౌరవించినప్పుడు, ప్రశంసించినప్పుడు కూడా అహంకారంలోకి వెళ్లకుండా, నిందించినప్పుడు, దూషించినప్పుడు, తిరస్కార భావనతో చూసినప్పుడు కూడా దాన్ని కూడా తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తిశాలి సంపన్న స్థితిలో ఉంటూ వారి మనస్సుని సదా ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉంచుకుంటూ భగవద్ధ్యానంలో ఉంటారు. అంటే ఇక్కడ పరమాత్మ నిన్నెవరైనా ప్రశంసించినప్పుడు, మహిమ చేసినప్పుడు, పొగిడినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే చక్కగా సంతోషిస్తూ ఉంటావో, అలాగే ఎవరైనా నిన్ను అవమానానికి గురి చేసినప్పుడు కూడా నెగిటివిటీలోకి వెళ్లకుండా దాన్ని ఎదుర్కొని నిలబడగలిగి నీ సత్తాని చూపించేటువంటి శక్తిని కలిగి ఉండాలి. అలాగే పరమాత్మ శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో ఈ విధంగా మనకి తెలియజేస్తారు. ఎవరైనా నిందించినా, స్తుతి చేసినా, గౌరవము అగౌరవంలో కూడా ఎలా మన మనోస్థితిని బ్యాలెన్స్గా ఉంచుకోవాలో దానికి పరమాత్మ ఈ విధంగా తెలియజేస్తున్నారు. తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందా స్థితిర్మౌని, నిందించినప్పుడు, ప్రశంసించినప్పుడు ఏ విధంగా దానిని సమానంగా చూసుకొని నీ మనస్సుని బ్యాలెన్స్ స్థితిలో ఉంచుకోవాలో తెలుసుకో అర్జున. నిందించినప్పుడు ఆ నిందించేటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారు, ఏ మానసిక పరిస్థితిలో ఉన్నారు,
ఏ విధంగా వాళ్ళ మనస్సు ఉన్నది అనే ఒకసారి దాన్ని చూసుకొని నువ్వు గాయపడకుండా ఆ అవమానాన్ని తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి మానసిక పరిపక్వతా స్థితిని కలిగి ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఏ విషయం పైన ఎక్కువగా మమకారము లేకుండా ఎవరైతే నాయందే మనస్సుని నిలిపి నిమగ్నమై లగ్నమై ఉంటారో అటువంటి భక్తులు నాకు చాలా చాలా ఇష్టము అని పరమాత్మ మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, భయాన్ని కోపాన్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి స్థితప్రజ్ఞాశాలి స్థితిలో ఉండాలి అని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇంకా జీవితంలో ఏదైనా అవమానం జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొని నిలబడగలగాలో ఇప్పుడు మనము 3 ఉదాహరణలతో చూద్దాము. అది అబ్రహం లింకన్, ద గ్రేట్ ప్రెసిడెంట్. నిజంగా అబ్రహం లింకన్ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఒకసారి అబ్రహం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యి పార్లమెంటులో పెద్ద పెద్ద విఐపీస్ని అందరినీ కూడా, అనగా ఇండస్ట్రియలిస్ట్ని, పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్ని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది వ్యక్తుల్లో ఇంత ఉన్నతి పొందినందుకు జెలసీ ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఒకసారి ఆ సభ మధ్యలోనే ఒక వ్యక్తి లేచి తన కాలుకున్నటువంటి బూటును తీసుకొని ఈ విధంగా పైకెత్తి, హే అబ్రహం లింకన్, ఈరోజేదో నువ్వు చాలా ఉన్నత దశలో ఉన్నావని, అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావని ఏమాత్రం ఫీల్ అవ్వకు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావో అని నిండు సభలో అందరి ముందు ఈ విధంగా నిందించడము ప్రారంభిస్తాడు. ఇప్పుడు మేము వేసుకున్నటువంటి బూట్లు మీ నాన్నగారు చెప్పులు కుట్టేవారు, ఇవి మీ నాన్నగారు కుట్టినవే అని అందరి ముందు మాట్లాడతాడు. అప్పుడు ఒక్కసారిగా అబ్రహం లింకన్ మనస్సంతా కూడా ఎంతో బాధతో, అసహనంతో, అసంతృప్తితో ఉంటుంది. కానీ మహాత్ములు నిజంగా నిందించినప్పుడు, స్తుతి చేసినప్పుడు కూడా ఏ విధంగా బ్యాలెన్స్ స్థితిలో ఉండాలో ఆ విధంగా ఉంటారు. వెంటనే ఆ అవమానం నుంచి, ఆ నింద, ఆ దూషణ భావం నుంచి ఒక్కసారి మనస్సుని తీసుకొని అప్పుడు తను ఈ విధంగా అబ్రహం లింకన్ మాట్లాడతారు. ఇంత గొప్ప సభలో మా నాన్నగారి యొక్క పేరుని తీసుకొచ్చినందుకు, ప్రస్తావించినందుకు మీకు నిజంగా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా నాన్నగారు తన వృత్తిని ఎంతో పవిత్ర వృత్తిగా భావించి ప్రతి ఒక్కరికి చాలా కరెక్ట్గా చెప్పులు కుట్టేవారు. ఆయన కుడితే అసలు సరిపోలేదు అన్న విషయమే ఉండేది కాదు. ఇప్పుడు కూడా మీకు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, నేను దాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తాను అని ప్రశాంత చిత్త భావనతో బ్యాలెన్స్డ్గా ఉండి దాన్ని ఎదుర్కొని నిలబడగలిగారు. తన పని మీద తను దృష్టి పెట్టారు. అదేవిధంగా ఎవరో మనల్ని అవమానించారు అని మనం కూడా దాన్ని మనస్సులో పెట్టుకొని పదే పదే కృంగిపోకుండా, కృషించిపోకుండా ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని తీసుకొని వాళ్ళ పట్ల కూడా ఎలాంటి నెగిటివిటీ లేకుండా మన మనస్సుని బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో ముందుకు వెళ్తూనే ఉండాలి. తరువాత ఇక 2వ ఎగ్జాంపుల్ ద గ్రేట్ చాణక్య. చాణక్యుడి కోసం అందరికీ తెలుసు కదా, ద గ్రేట్ చాణక్య అనే పిలవాలి, ఎందుకంటే అంత గొప్ప మహాన్ వ్యక్తి. మరి చాణక్యుడి జీవితంలో కూడా ఆయన నిండు సభలో, ధననందుడి యొక్క సభలో ఆయన నిజంగా ఆచార్య గురువులన్నమాట. మరి రాజుగారికి మంచి సలహాలు ఇచ్చి రాజ్యాన్ని నిలబెట్టేటువంటి వారు కదా. మరి అలెగ్జాండర్ విశ్వ విజేత మొత్తం ప్రపంచాన్ని జయిస్తూ భారతదేశం మీద కూడా దండయాత్ర చేయాలి అని ఆ విధంగా అనేటువంటి ఆలోచనలున్నాయి, ఆ పథకాలన్నీ తెలిసాయి. మరి అదే ప్రస్తావన తీసుకొచ్చి రాజ్యాన్ని కాపాడాలి అని ధననందుడికి సలహా ఇచ్చినప్పుడు విలాస జీవితంతో, భోగ జీవితంతో ఉన్నటువంటి ధననందుడు వాటినన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా నిండు సభలో ఎంతో అవమానపరిచి దీన్ని బయటికి తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి బయటపడేసేయండి అని చెప్తారు. ఎంత మహాన్ విద్యావేత్త, ఎంత స్థిత ప్రజ్ఞాశాలి, అంత గొప్ప మహావ్యక్తి అంత సభలో అగౌరవపడినప్పుడు చాణక్యుడు దాన్ని ఏ విధంగా తీసుకున్నాడు? మొత్తం జుట్టు ముడి విప్పేసి
మొత్తం మళ్ళీ తిరిగి నీ రాజ్యాన్ని నాశనం చేసి మళ్ళీ తిరిగి ఈ రాజ్యాన్ని సుభిక్షంగా వేరో రాజు ద్వారా పాలన చేయకపోతే నేను మళ్ళీ ఈ సిగ ముడి వేసుకోను అని ఆ అవమానాన్ని ఛాలెంజ్గా తీసుకొని తనలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా మంచిగా పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించి చంద్రగుప్త మౌర్యుడికి ఎన్నో సంవత్సరాలు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి చక్కటి సంస్కారాలు ఇచ్చి ఒక రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడడానికి, నిలబెట్టడానికి, పాలన చేయడానికి, శత్రువుల నుంచి ఎదుర్కోవడానికి భోగ విలాస జీవితం లేకుండా యోగి జీవితంలో ఉండి రాజ్యం చేయడానికి కావలసినటువంటి సంస్కారాలన్నీ తనలో నింపి రాజ్యం చేయించాడు. ఇక్కడ చాణక్యుడు ఏడుస్తూ కూర్చోలేదు, దుఃఖపడుతూ కూర్చోలేదు. దాన్ని ఎదుర్కొని తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన సత్తాని కాపాడాడు. తరువాత మనందరికీ తెలిసింది నేషనల్ ఫాదర్, జాతిపిత మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు కూడా ఒకసారి ట్రైన్లో ఫస్ట్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు బ్రిటిషర్స్, నువ్వు భారతీయుడివి, బ్లాక్ ఇండియన్, నీవు ఈ విధంగా ఫస్ట్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడానికి నీకేమాత్రం అర్హత లేదు అని బయటకు పంపించేసినప్పుడు మహాత్మా గాంధీ, నేను టికెట్ తీసుకునే వెళ్తున్నాను కదా, నేను ఎందుకు కూర్చోకూడదు అని అనుకున్నప్పుడు ఆయన ఎంతో అవమానానికి గురి అయితే ఆ అవమానాన్ని ఆయన ఏ విధంగా తీసుకున్నాడు? సౌత్ ఆఫ్రికాలోనే ఉద్యమం చేపట్టి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరదేశీయులను అందరినీ కూడా ఎదుర్కోవడంలో నిలబడ్డాడు. అలాగే భారతదేశానికి వచ్చి బ్రిటిషర్స్ అందరినీ కూడా విదేశీయులని పారద్రోలి భారతదేశానికి సత్యాగ్రహము, అహింస ద్వారా స్వాతంత్ర్యం తీసుకొని రావడానికి ప్రధాన పురుషుడు, మూల కారణమయ్యారు. నిజంగా మహాత్మా గాంధీ వస్తున్నారు అంటే వేలాది మంది వ్యక్తులు వచ్చేటువంటి వారు. అలాగే బ్రిటిషర్స్ కూడా ఎంతో ఆందోళన చెందుతూ ఉండేవారు మహాత్మా గాంధీ యొక్క సత్యాగ్రహ, అహింస ఉద్యమాన్ని చూసి. కానీ ఆయన మనోబలం, ఆయన ధైర్యము ఏ విధంగా ఉండేవి. అదేవిధంగా ఎవరో మన జీవితంలో చిన్న విషయానికి, చిన్న పరిస్థితికి నిందించారని, దూషించారని, తిరస్కార భావనతో చూశారు అని మనం కూడా ఏమాత్రము దిగులు చెందకుండా, బాధపడకుండా, ఆ మాటల్లో ఎలాంటి సత్యం లేకపోతే మనం అసలు ఏమీ ఆలోచించద్దు. వాళ్ళ సంస్కారమే అది అని దూరంగా ఉంటూ వాళ్ళ పట్ల మనము శుభభావన, శుభకామన పెట్టుకొని వాళ్ళు ఆ సంస్కారం నుంచి, ఇతరులని అవమానపరిచి అగౌరవపరిచేటువంటి సంస్కారం నుంచి బయటపడాలి అని శుభభావన కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళ మాటల్లో అది నిజం ఉంటే అప్పుడు మనం బాధపడద్దు. మనం మనలో ఉన్నటువంటి లోపాలని, బలహీనతలను అధిగమించి మన జీవితాన్ని చాలా చక్కగా తయారు చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, వ్యక్తి మనసు మానసికంగా బలహీనంగా ఉండడం వలన, భావోద్వేగాలను అదుపులో పెట్టుకునేటువంటి స్థితి లేకపోవడం వలన, ఎవరో అవమానించారు అని రోజులు సంవత్సరాలు బాధపడుతూ ఎంతో మానసిక ఆవేదనకు గురి అయ్యి తద్వారా మానసిక అనారోగ్యం పెరుగుతూ, తద్వారా శారీరక అనారోగ్యం పెరుగుతూ, అసంతృప్తికి, అశాంతికి గురి అవుతూ సంతోషంగా ఉండలేక ఆ అవమానపరిచినటువంటి వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు ఇంకా బాధకి గురి అవుతూ ఉంటారు. కానీ ఇలా అవసరం లేదు. మన మనస్సుని మనం ఎక్కువగా మన నెగటివ్ ఆలోచనల ద్వారా మానసిక ఆవేదనకి, మానసిక దుఃఖానికి గురి కాకుండా చూసుకునేటువంటి తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవమానయోః. భగవంతుడు ఈ విషయాలన్నింటినీ తుల్య నిందా స్థితిర్మౌని, నిందించిన, ప్రశంసించిన సమానమైన స్థితి కలిగి ఉండాలి అని భగవంతుడు ఈ గొప్ప విషయాలని నా కోసం, నా ఉన్నతి కోసం, నా ఆనందం కోసం చెప్తున్నారు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగి మన జీవితంలో మనం సాధించాల్సినటువంటి గొప్ప లక్ష్యం మీద మనం దృష్టి పెట్టగలము. ఓం శాంతి.